నారాయణఖేడ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ అట్లనే ఆపరేటర్లకు వాటర్ మెయిన్లకు ఇతర మున్సిపాలిటీలో ఇస్తున్నటువంటి వేతనం 19,500 ఏదైతే ఉందో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కూడా అమలు చేయాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా మేము ఈ కమిషనర్ గారికి మేము మొరబెట్టుకుంటున్నాం. కానీ కార్మికుల పట్ల ఈరోజు ఏమాత్రం కూడా పెంచే పరిస్థితి లేకుండా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం గడవాలన్నా ఈరోజు కనీసం హైకోర్టు తీర్పిచ్చింది 26,000 రూపాయలు ఉంటే తప్ప ఈరోజు కుటుంబం గడిచే పరిస్థితి లేదు అని చెప్పింది. కానీ కార్మికులకు 13,668 రూపాయలు వస్తే ఎట్లా బతకగలుగుతారు? ఇది ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు లక్షల జీతాలు ఉన్నోళ్ళే ఈరోజు వాళ్ళ కుటుంబాలు గడిచే పరిస్థితి లేదు. మరి ఇంత చిన్న చితక జీతం ఉన్నటువంటి కార్మికులు ఏ విధంగా వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారో ఈరోజు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్మికుల యొక్క వేతనాలు పెంచాలంటే ఈరోజు రాజకీయ పరంగా ఈరోజు వాళ్ళ మీద ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయం జోక్యం ఎందుకు ఈ కార్మికుల పట్ల వస్తుంది అనేటువంటిది కూడా ఈరోజు సమాధానం ఇవ్వాలి. ఎందుకంటే కార్మికులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ వేతనాల కోసం అడిగితే ఈరోజు రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు. ఈరోజు వీళ్ళకు వేతనాలు పెరిగితే ఈరోజు వాళ్ళ కుటుంబం బాగుంటుంది, వాళ్ళ పిల్లల చదువులు బాగుంటాయి, ఈరోజు వాళ్ళు మంచి తిండి తినగలుగుతారు, మంచి బట్ట కలుగుతారు. కానీ ఇలాంటి ఆలోచన చేయకుండా మేమే బాగుండాలి, పై అధికారులమే బాగుండాలి, పాలకులమే బాగుండాలంటే ఈరోజు సరైన పద్ధతి కాదు. కాబట్టి జీవో నంబర్ 6063 ఏదైతే ఉందో దాని ప్రకారం ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లకు వాటర్ మెయిన్లకు ఆపరేటర్లకు ఈరోజు 19,500 ఇవ్వాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనిడలా పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు సిడిఎంఏ గారికి కూడా మేము ఫిబ్రవరిలో వినపత్రం కూడా ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మేము కమిషనర్తో మాట్లాడి వాళ్ళకు ఎంత పెంచాలో అక్కడ అవకాశం ఉంటే మేము వాళ్ళకు ఫర్దర్ గా నోటీస్ ఇస్తామని చెప్పిండ్రు. ఆ నోటీస్ వచ్చిందా లేదా అనేటువంటిది కూడా ఇప్పటివరకు మా దృష్టికి తీసుకురాలేరు. ఏదో మేము ఏ మున్సిపాలిటీలో ఎంత జీతం ఇస్తున్నారని చెప్పేసి ఇచ్చిండ్రు, కానీ 6,000 జీతం మాత్రమే ఇస్తున్నారు అన్నట్టుగా మాకు ఒక నోట్ ఇచ్చిండ్రు మున్సిపల్ కమిషనర్. కానీ ఇతర మున్సిపాలిటీలో మేము అడిగితే డ్రైవర్లకు 19,500 రూపాయలు ఇస్తున్నట్టుగా మేము రిపోర్ట్ ఉంది మా దగ్గర. అలానే వాటర్ మెయిన్లకు గతంలో 1,000 రూపాయలు పెంచిండ్రు, దాన్ని కూడా కట్ చేసినటువంటి పరిస్థితి. వాటర్ మెయిన్లకు అది ఇప్పటికే అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అమలు చేయకుండా ఈరోజు వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు వాళ్ళ మీద పనిభారం వేస్తూ ఈరోజు మరింత ఇబ్బంది పెట్టే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. పని అనేటువంటిది ఈరోజు సమానంగా అందరూ సమానంగా చేస్తూ ఉన్నారు, కానీ వేతనాలు ఈరోజు సమానంగా లేవు. కాబట్టి సమాన పనికి సమాన వేతనం అనేటువంటిది ఇవ్వాలి. అట్లా ఇవ్వకపోతే మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున కార్మికులందరినీ కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమ